వంక పాపిడి తీసిన దానా మెత్త మీద మెట్టెట్టిన దానా వంక పాపిడి తీసిన దానా మెత్త మీద మెట్టెట్టిన దానా ఏ గుట్టికెళతావమ్మ ఏ గుట్టికెళతావమ్మ ఏ గుట్టికెళతావమ్మ గట్టికి గట్టికి అడ్డమొస్తాను నీ గుట్టికి ఏ గుట్టికెళతావమ్మ గట్టికి గట్టికి అడ్డమొస్తాను నీ గుట్టికి ఏ గుట్టికెళతావమ్మ గట్టికి గట్టికి అడ్డమొస్తాను నీ గుట్టికి ఏ గుట్టికెళతావమ్మ ఏ గుట్టికెళతావమ్మ ఏ గుట్టికెళతావమ్మ గట్టికి గట్టికి అడ్డమొస్తాను నీ గుట్టికి ఏ గుట్టికెళతావమ్మ గట్టికి అడ్డమొస్తాను నీ గుట్టికి ఏ గుట్టికెళతావమ్మ గట్టికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అని చెప్పి మా ప్రాంతమైనటువంటి పాలకొండనే గ్రామానికి ఈ అమ్మాయిని తీసుకొని పోతే ఈ అమ్మాయి ఆ గ్రామంలో అడుగు పెట్టగానే ఆ పాలకొండలో అడుగు పెట్టగానే ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? పాలకొండ సెంటర్ కాలిపోయింది రాదా, పాలకొండ సెంటర్ పాలకొండ సెంటర్ నాదో బాగా కాలిపోయింది రాదా, పాలకొండ సెంటర్ అది కాలిపోతే కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేదు అది కాలిపోతే కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేదు అది కాలిపోతే కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేదు వెంకీ అన్నో మరి ఇదే అమ్మాయిని చీరలు కొందామని శ్రీకాకుళం సీఎం తీసుకొని పోతే ఈ పల్లెటూరు అమ్మాయి అడుగు పెట్టగానే ఏం జరిగింది? ఆ శ్రీకాకుళం సీఎం లో ఏం జరిగింది తెలుసా అన్నో? శ్రీకాకుళం సీఎం నా చీర కాలిపోయింది నాదా, శ్రీకాకుళం సీఎం శ్రీకాకుళం సీఎం చీర కాలిపోయింది నాదా, శ్రీకాకుళం సీఎం కాలిపోతే కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేదమ్మా, కాలిపోతే కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేదమ్మా, కాలిపోతే కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేదమ్మా, కాలిపోతే కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేదమ్మా.
ఈ అమ్మాయికి అయితే మంచి మంచి చీరలు కొని పెట్టానన్న. చాలా మంచి మంచి చీరలు ఎక్కడి నుంచి కొని పెట్టించామన్ను? శ్రీకాకుళం సీఎం లో కొని ఈ అమ్మాయికి ఇస్తే అవునన్ను. మరి బయటికి రాగానే బావా బావా నాకు ఆకలేస్తుంది బావా అంటుందన్న. అవునన్ను. మరి ఆకలేస్తే ఎవరా కడుపులో అన్నం పెడతారన్నా? మరి నువ్వేం పెట్టావన్ను? ఈ అమ్మాయికి ఏం కావాలి తెలుసా? ఏం కావాలంటాను? దిమ్మలు కావాలా? ఏం దిమ్మలన్ను? మీ అమ్మ దిమ్మలా మీ అప్ప దిమ్మలా? అయ్యో తప్పుడు మాట్లాడకూడదన్ను. కాదు మీ అమ్మ దిమ్మలా మీ అప్ప దిమ్మలా? అవునన్నా. ఈ అమ్మాయి బెల్లం దిమ్మలు కావాలంటుందన్న. అది ముందు చెప్పాలి కదన్ను. అన్న వెంకీ అన్ను. అవునన్ను. మరి బెల్లం ఎక్కడ ఫేమస్ అంటే ఎక్కడన్ను? అనకాపల్లి జిల్లాలో బెల్లం చాలా బాగుంటుందండి. మరి ఎన్నిసార్లు వెళ్ళి వచ్చావు అనకాపల్లి జిల్లాకి? అన్న వెంకీ అన్ను. నానన్ను. ఈ అమ్మాయి తీసుకొని పోయి అనకాపల్లి పోతే అవునన్నా. అక్కడికి పోగానే ఏం జరిగింది తెలుసా అన్న? అక్కడేం జరిగిందో చెప్పాలి. అనకాపల్లి బెల్లం దిమ్మలు అవి కాలిపోతున్నాయి రాజా. అనకాపల్లి బెల్లం దిమ్మలు అవి కాలిపోతున్నాయి రాజా. అనకాపల్లి బెల్లం దిమ్మలు కాదే అవి కాలిపోతున్నాయి రాజా. అనకాపల్లి బెల్లం దిమ్మలు అవి కాలిపోతున్నాయి రాజా. అది కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేనమ్మా. కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేనమ్మా. అది కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేనమ్మా. కాలిపోతే అమ్మను నా కళ్ళతోటి చూడలేనమ్మా. అన్న వెంకీ అన్న నానన్ను. మరి ఈ మధ్య కాలంలో నాకు కొత్తగా పెళ్లి అయిందన్న. ఈ కొత్తగా పెళ్లి అవుతుందన్ను. మరి మొన్ననే మంచి సంక్రాంతి అనే పండుగ వెళ్ళిపోయింది. అవునన్నా. ఆ పండక్కి రాక కొత్తలు ఇంటికి వస్తారని చెప్పి అవునన్ను. మా అత్తగారు నాకు ప్రేమగా ఒక జత బట్టలు తీసిందన్న. అవి ఎక్కడ పెట్టిందన్ను? మా అత్తగారి ఇంట్లో ఒక గోడకున్న చిల్లకాయకి దొరికిందన్న. చిన్నకొయ్యకి పెట్టిందంటావు. ఈ పల్లెటూరు అన్నం మా అత్తగారి ఇంట్లో అంటే వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే అవునన్ను. బట్టలు ఏమో తెలుసా అన్న? చెప్పాలన్ను. గోడకున్న చిల్లకొయ్యినాదో అవి కాలిపోతున్నాయి రాజా. గోడకున్న చిల్లకొయ్యినాదో అవి కాలిపోతున్నాయి. గోడకున్న చిల్లకొయ్యినాదో అవి కాలిపోతున్నాయి రాజా. గోడకున్న చిల్లకొయ్యినాదో